నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు మహాప్రగతి. ట్రెండ్, జనరేషన్స్ ఎన్ని మారినా మనిషి ఆశించేది, మనిషిని శాసించేది మాత్రం మనీనే. డబ్బుకు లోకం దాసోహం. భూమి సూర్యుడు చుట్టూ తిరిగితే ప్రపంచం మాత్రం డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, బతికేస్తున్నాం, కానీ సేవింగ్స్ మాత్రం చేయలేకపోతున్నాం. అనుకునేవాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. డిజిటల్ యుగంలో క్యాష్ అనేది కంటికి కనిపించకపోయినా కార్డుల రూపంలో, ఎక్స్ట్రా ఇంట్రెస్టుల రూపంలో సరదా తీర్చేస్తోంది. రోజువారీ అవసరాలతో పాటు ఎమర్జెన్సీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్స్ లాంటివి యూజ్ చేస్తున్నాం. ఫ్లాట్, కార్, ఇంకా ఇతర ఈఎంఐలు, డ్యూ డేట్ మిస్ అవ్వకూడదని క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అవుతుంటాం. ఏం చేసినా, ఎలా ఖర్చు పెట్టినా వీటన్నిటి కోసం శాలరీ గురించి వెయిట్ చేయడం మాత్రం తప్పట్లేదు. అంటే తిరిగి తిరిగి జీవిత చక్రం జీతం దగ్గరే ఆగుతుందన్నమాట. ఇలా ఎన్నాళ్ళు అంటే మాత్రం ఆన్సర్స్ ఉండవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆర్థిక ప్రగతి సాధించేదెప్పుడు? సేవింగ్స్ చేయడానికి శాలరీలో ఏం మిగలడం లేదు. మరెలా అంటే మాత్రం జీతానికి పొదుపుకి అస్సలు సంబంధమే లేదు. కానీ ఖచ్చితమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఆర్థిక ప్రగతి అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు చూడబోయే, తెలుసుకోబోయే విషయాలు తప్పకుండా మీ లైఫ్ని టర్న్ చేసి తీరుతాయి. పైసల కోసం పోరాటం, దాచేందుకుందా ఆరాటం? తెలుసుకుందాం పదండి. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు. అనిల్ గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే ఫౌండర్ ఆఫ్ గుడ్ ఫండ్స్. అసలు ఈ గుడ్ ఫండ్స్ ఏంటి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, విచ్ ఈజ్ జీతానికి అస్సలు సంబంధం లేదు సేవ్ చేయడం అనేది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం వేర్ ఇంకా మనం నీడ్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. సేవింగ్ అసలు మార్జిన్ ఎక్కడుందండి ఇక్కడ? అక్కడే యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే, అందరం మర్చిపోతున్నాం ఏంటంటే, మన ముందు తరాల వాళ్ళు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ నాకు వచ్చే సంపాదన ఎంతో, దానిలో ఎంత నేను యాక్చువల్లీ ఖర్చు పెడతాననేది ముందే డిటర్మైన్ చేసుకుంటున్నాము. అది మాత్రమే వాడేవారు. దాన్నే మనం ఇప్పుడు కొంచెం మంచి టర్మ్లో వాడితే బడ్జెట్ ప్లానింగ్ అంటాం, అంతే. సో ప్రతి ఒక్కరికి ఎలా రాష్ట్రాలకు, దేశానికి బడ్జెట్ ఉందో, ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ బడ్జెట్ అంతే ఇంపార్టెంట్. అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఆ బడ్జెట్ లేకపోయేసరికి ఏంటంటే చిందరవందరగా ఎటువైపు కుదిరితే అటువైపు ఖర్చు పెట్టేసి, ఎటువంటి ప్లానింగ్ లేకుండా, సో బియాండ్ అవర్ ఎర్నింగ్ కూడా అది నెక్స్ట్ ముందు డిస్కస్ చేద్దాము. బట్ ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఖర్చులు పెంచేసుకుంటున్నాం కాబట్టి మన శాలరీకి, జీతానికి, మళ్ళీ మన సేవింగ్స్కి సంబంధం లేకుండా పోయింది. అదర్వైజ్ యాక్చువల్లీ ఏంటంటే అంటే ఏషియన్ ఎకానమీస్ మొత్తం కూడా, వెదర్ ఇండియానే అనుకోండి, మిగిలిన ఏషియన్ కంట్రీస్, ఇండోనేషియా, మలేషియా, చైనా కూడా మనం పొదుపుకి సినానిమ్ అనమాట. సో నియర్లీ 30 to 35% మన సంపాదన మనం పొదుపు చేసేవాళ్ళం. వి వర్ నోన్ ఫర్ దట్. అంటే కొంచెం స్టింజీ అనే పేరు. అంటే అప్పట్లో ఎక్స్ట్రా ఖర్చులు లేవు, లేదా ఇప్పుడు ప్రతిదీ నీడే కదా మనకి. మరి ఇప్పుడు వస్తున్న జనరేషన్ అలా అని అప్పట్లో బతికితే ట్రెండ్లో వెనకపడిపోతాం. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్తో పాటు మనం ఓ పక్క ట్రెండ్ మెయింటైన్ చేస్తూనే సేవింగ్, ఇది ఎలా పాసిబుల్ చెప్పండి. దీనికి అంటే ఇది ఎలా పాసిబుల్ అంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర సాక్రిఫైస్ అయితే అనేది కంపల్సరీ అండి. మనం అన్నింటికన్నా, నేను యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, డీలేడ్ గ్రాటిఫికేషన్. ట్రెండ్ వస్తుంది పోతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు ఎప్పుడైనా సరే, మన ఇంతకుముందు తరాల వాళ్ళు కానీ, ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కానీ, ఆర్ సక్సెస్ఫుల్గా సంపాదన క్రియేట్ చేసిన వాళ్ళు, ఆర్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రం వచ్చినట్టు పెట్టలేదు ఖర్చు. తప్పకుండా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సేవింగ్స్ పెంచాలంటే డీలేడ్ గ్రాటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇవాళ పాకెట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి మంచి బట్టలు కొనేస్తాను ఆర్ మంచి ఫోన్ కొనేస్తానంటే మాత్రం డబ్బులు ఎప్పుడూ మన చేతిలో నిలబడవు. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. కష్టపడాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ కుడ్ బి, లెట్స్ సే, నేను ఎగ్జాంపుల్, నేను మంచి ఫోన్ కొంటాను, ఐఫోన్ కొనుక్కుంటాను. అది ఈఎంఐలో మీద తీసుకుంటే పద్ధతి కాదు. దానికన్నా నేను నెలకు ఒక 5,000 పొదుపు చేస్తున్నాను. 5,000 బదులు నేను ఒక 10,000 వేరే ఖర్చు తక్కువ చేసైనా సరే, నా సంపాదన పెంచుకొని దానికి తగ్గట్టు నేను సేవ్ చేసుకుంటా అనుకొని ప్లాన్ చేసుకుని వెళ్ళడం,
అది డీలేడ్ గ్రాటిఫికేషన్. అంటే నీకు తెలుసు నాకు అది కావాలి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ సినానిమ్ తీసుకుంటే వాళ్ళకి ఒలింపిక్ పథకం అనేది అల్టిమేట్గా ఉంటే దానికి కావాల్సింది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ వర్కింగ్ చేస్తే తప్ప ఆ స్టేజ్కి రాలేరు. సేమ్ వే మనం డబ్బులు రిచ్ అవ్వాలి అనుకుంటే ఆ సంపాదన పెంచుకొని మంచి వెల్త్ క్రియేట్ చేసి నాకు దగ్గర ఉండాలి అంటే మాత్రం అది ఒక్కరోజు జరిగే పని కాదు. దానికి కాన్స్టెంట్గా ప్రతి ఖర్చు పెట్టే చోట కొన్ని తప్పవు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏమైందంటే కొన్ని ఎసెన్షియల్ అయిపోయాయి, అవిటిని చూసుకుంటూనే బట్ ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ తప్పించగలుగుతామో ఆ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఇవాళ కూడా అదే సంపాదనతో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్డ్ మాడ్యూల్లో, అంటే నేను ఇట్లాంటి ఇల్లు ఉండాలి, ఇట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనేది ఒక క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళని చూసి కాపీ చేసుకొని నీ సంపాదనకు సంబంధం లేకుండా, నువ్వు సంపాదించేది నెలకు 30,000 అనుకోండి, దాని తగ్గట్టే లైఫ్ స్టైల్ ఉండాలి, అది చెయ్యట్లేదు. దానివల్లే ఈ బాధలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ జీతం కోసం వెయిట్ చేయడం అనేది వచ్చేది. ఎందుకంటే మన సంపాదనకు తగ్గట్టు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తలేము. ఇప్పుడు నీడ్స్ అనేవి ఒక ఎత్తు అయితే అండి, జనాలు ఈ మధ్యకాలంలో చాలా కుదిపేస్తుంది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళిన వాళ్ళు డెస్పరేషన్ అనాలా లేకపోతే డిజైరో గ్రీడో ఈ మూడిట్లో ఏదో ఒకటి వెళ్ళారు. సో అసలు ఇలాంటి వాటికి మళ్ళీ టోటల్గా ఉన్న గ్రాఫ్ అంతా జీరో పడిపోవడం, ఇది మీరు ఫైనాన్షియల్ ప్లానర్గా ఈ ఓవర్ ద డికేడ్స్ మీరు చూస్తూ వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడే చూసారా, ఇదివరకు చూసారా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అసలు? ఇంతకుముందు కూడా మామూలుగా ఏంటంటే గ్యాంబ్లింగ్ అనేది ఇన్హరెంట్లీ ఇట్స్ ఎ టెంప్టింగ్ థింగ్. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఈజీగా చాలామంది అవుతూ ఉంటారు. బట్ ఎస్పెషలీ లాస్ట్ 4-5 ఇయర్స్ ఎప్పుడైతే డిజిటల్గా రకరకాల యాప్స్ వచ్చాయో, రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్, అంటే ఎవరికి తెలియదు. ఇంతకుముందు గ్యాంబ్లింగ్ చేయాలంటే ఊర్లో ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక నలుగురు కూర్చొని ఏమంటారు పేకాడడం కానీ ఏదైనా చేసేవాళ్ళు. సో అట్లీస్ట్ నీకు ఒక బ్రాండింగ్ అంటే కనబడేది, వీడు ఆడుతూ ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, ఒక చోట కలిశాడంటే అలాంటి వాడని ఉండేవారు. ఇప్పుడు అలా పోయింది. ఇప్పుడు ఏమైంది, డిజిటల్గా వచ్చాక నీ ఫోన్లో నీ ప్రైవేట్ స్పేస్లో యాప్స్ వచ్చేసాయి. సో నువ్వు డిజిటల్లో ఎప్పుడైతే బెట్టింగ్స్ ఒక 4-5 సంవత్సరాల నుంచి యాక్టివ్గా అయిపోయాయో, ఇది మొదలు డబ్బులు ఉన్నవాళ్ళు, అంటే కొంచెం మేబీ 25 to 35 ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆడేవారు. బట్ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదే యాప్స్, ఇదే ఫోన్స్ అనేవి ఈవెన్ చిన్నపిల్లలు 18, 17, 16 నుంచే మొదలవుతున్నాయి. అప్పటి నుంచే మనం ఇచ్చేస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది నువ్వు చేయకపోతే నువ్వు చెడ్డోడివి, అంటే నువ్వు అసలు నీకు ప్రపంచం తెలీదు, నీకు బతకడం తెలీదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మీరు జిమ్ముల్లో చూడండి, ఇవాళ ఏం బెట్ చేసావు, క్రికెట్ బెట్టింగ్ కానీ గేమ్స్ బెట్టింగ్ కానీ, ఆ గ్యాంబ్లింగ్ అనేది ఒక నార్మలైజ్ అయిపోయింది. టీవీలో యాడ్ వల్ల కానీ ప్రమోషన్స్ అట్లా చేస్తుండడం వల్ల కానీ, అండ్ ఈ క్రికెట్ ఐపీఎల్ అప్పుడు కానీ మీరు చూస్తే ఐపీఎల్ వచ్చేప్పుడు మేజర్ 50% యాడ్స్ బెట్టింగ్ యాప్స్, సమ్ కైండ్ ఆఫ్ బెట్టింగ్. సో న్యూ నార్మలైజేషన్ అవ్వడు. ఇంతకుముందు బెట్టింగ్ అంటే గ్యాంబ్లింగ్ అంటే యాజ్ ఇఫ్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ తీసుకొచ్చేసారు. ఇంతకుముందు అది తాగడం అంటే మందు తాగడం లాంటి దాంతోపాటు వ్యసనాల్లో అదొక కలిపేవారు. అలాంటిది నార్మలైజ్ అయిపోయాక అందరికీ ఏంటంటే ఇంకోటి గ్యాంబ్లింగ్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి 1-2 సార్లు గెలిస్తే చాలు. నువ్వు ఒక 10 రూపాయలు పెట్టావు, 50 రూపాయలు వచ్చి, ఆ 50 రూపాయలు వచ్చినదే ఎగ్జాంపుల్, 10కి 5 రెట్లు వచ్చిందే ఎగ్జాంపుల్. నువ్వు ఇంకా నీ ఆస్తి మొత్తం పడగొట్టేంత వరకు కూడా అది ఇంకొకసారి వస్తుంది, ఇంకోసారి అలా తగులుతుందని జస్ట్ అంటే ఒక వ్యసనం అది ఎలా అయిపోతుందంటే ఆపడానికి కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో ఇది ఎంత తొందరగా మొదలవుతుందంటే వాళ్ళు ఉద్యోగం వచ్చాక 18-19లోనే మొదలవుతుంది. 20-21లో ఉద్యోగంకి వెళ్తున్నారు, ఫస్ట్ జాబ్ రాగానే శాలరీ వస్తూ ఉంది. ఇన్ని రోజులు నాన్న డబ్బులు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు పాకెట్ మనీ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు పాకెట్ మనీ పోయింది, తన సంపాదన ఉంది, నన్ను అడిగేవాళ్ళు ఎవరు అనే యాటిట్యూడ్. సో అంత చిన్నప్పుడే బెట్టింగ్ అలవాటు పడడం వల్ల, సో బిఫోర్ ఈవెన్ వాళ్ళు అంటే ఇది ఒక తప్పు, దీనిలో లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకునే లోపలే పెద్ద నష్టాల్లోకి కూరుకుపోతూ ఉన్నారు. ఈ నష్టాలను బయటకు రావడానికి ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, ఇన్స్టంట్ లోన్ యాప్స్. చాలా లోన్ యాప్స్ వచ్చేసాయి. నువ్వు జస్ట్ నీ డీటెయిల్స్ ఇస్తే చాలు. సో ఇక్కడ అప్పు తీసుకొని అక్కడ కట్టేస్తారు.
ఆర్ ఈ అప్పు తీసుకొని అక్కడ ఆడడానికి ట్రై చేస్తారు. కట్టే వరకు బాగుందండి, మరి ఆ అప్పుల భారం తీర్చడం ఎలా? ఈ అప్పులు అస్సలు తీరవు. ఈ ఇన్స్టంట్ లోన్ యాప్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది తగ్గింది, బట్ లాస్ట్ 1.5-2 years నుంచి ఏంటంటే వాళ్ళు పెట్టే నరకయాతనకి ఈ అప్పులు ప్లస్ ఈ ఇన్స్టంట్ లోన్ యాప్ వల్ల ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం ఆత్మహత్యలు. ఎందుకంటే వాళ్ళు యాప్తో పాటు నీ ఫోన్ యొక్క టోటల్ కంటెంట్స్కి యాక్సెస్ తీసుకుంటారు. సో నీ ఫొటోస్ అయి ఉండొచ్చు, పర్సనల్ ఫొటోస్ అయి ఉండొచ్చు, నీ కాంటాక్ట్స్ అయి ఉండొచ్చు, వాటిని తీసుకొని నీకు ఎంత ఇబ్బంది పెడతారంటే నువ్వు కట్టకపోతే నీ ఫ్యామిలీలో అందరికీ మెసేజ్లు పెడతారు, అందరికీ నీ పర్సనల్ ఫొటోస్ పంపిస్తారు. ఓ ఇవి కూడా ఇది చాలా ఘోరంగా, అంటే ఘోరంగా కొంచెం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 1 year నుంచి ఆర్బీఐ గవర్నమెంట్ చాలా యాప్స్ తీసేసింది. బట్ స్టిల్ ఇంకా ఈ యాప్స్ బాధలు అయితే తగ్గలేదు, ఇంకా కూడా ఇట్లా ఇబ్బంది పెట్టారు. ఇఫ్ మనీ తీసుకుని లేకపోతే వెళ్ళిపోయినా కూడా సివిల్ కేసు, కానీ వీళ్ళు ఇలా పంపించడం, డేటా ప్రైవసీ ఇదంతా ఇది అసలు ఇల్లీగల్ కదండి. మరి దీని ఇంకా ఇల్లీగల్ ఏంటంటే, కాకపోతే మనం డెస్పరేషన్, మనం ఇప్పుడు ఎవరైతే అప్పుల్లో ఉన్నవాడు, డబ్బులు అవసరం ఉన్నవాడు డెస్పరేషన్ ఏదానికైనా ఒప్పేసుకుంటాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ కూడా మనం ఏంటంటే చైనీస్ యాప్స్ ఎక్కువగా ఉండే అనమాట. చైనీస్ కంపెనీస్ ఇండియాలో ఈ లోన్ యాప్స్ పెట్టేసి ఒక కాల్ సెంటర్ ఎక్కడో ఒక చోట కోల్కతాలో కానీ ముంబైలో కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి ఈ కాల్ సెంటర్ అడ్రస్ ఉండదు, యాప్కి ఒక ఆఫీస్ ఉండదు. సో పోలీస్ కేసు పెడదామన్నా వీళ్ళు హరాస్ చేస్తున్నారన్నా కానీ అది ఎక్కడుందో తెలియదు. సో అలాంటి టైంలో పట్టుకోవడం కష్టం, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా. సో ఇలా జరిగి ప్రతి ఒక్కరికి ఏంటంటే బయటికి రావద్దు ఇన్ఫర్మేషన్ అనేది భయంతో వాళ్ళు చెప్పినట్టు విని ఇంకొక లోన్ తీసుకొని ఒక స్టేజ్లో ఏమవుతుందంటే 20-30 లక్షల లోన్ అవుతుంది. అప్పుడు ఇంకేమీ మార్గం ఉండదు. బై ద టైం చెప్పేద్దామంటే ఇంట్లో సపోర్ట్ దొరక్కపోవచ్చు, సైమల్టేనియస్లీ ఇక్కడ ప్రెషర్ పెరగచ్చు, అండ్ దాని మీద నుంచి వీళ్ళకి మనం ఫస్ట్ ఫోన్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మన అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈవెన్ సమ్ ఆఫ్ ద ఎంత కంట్రోల్స్ ఇస్తున్నారంటే వాళ్ళు రిమోట్గా మన కెమెరాను ఓపెన్ చేయించి మనం రికార్డ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. మనం ఏం మాట్లాడుతున్నామో రికార్డులు చేస్తూ ఉన్నారు, అవి చూపించేసి మనని బెదిరిస్తూ ఉన్నారు. సో అంతవరకు వెళ్ళి చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అప్పుల బాధ వల్ల. ఇట్లాంటి అంటే స్టార్ట్ అయ్యేది చిన్నగా మొదలవుతుంది, గ్యాంబ్లింగ్ ఏదో చిన్నగా, ఆర్ ఈవెన్ గ్యాంబ్లింగే కాదు, ఇంకోటి షేర్ మార్కెట్లో ఆప్షన్స్ అంటాం, అక్కడ కూడా సేమ్ గ్యాంబ్లింగ్ టైపే, జీరో సమ్ గేమ్. ఐదర్ వస్తే డబ్బులు వస్తాయి, పోతే మొత్తం పెట్టింది పోతుంది, సేమ్ గ్యాంబ్లింగ్ నేచర్ అనమాట. సో అక్కడ కూడా చాలామంది పొడగొట్టుకుంటున్నారు డబ్బులు. ఈ 2 ఇవి పోడగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ ఎలా నన్ను తీర్చడానికి అప్పులు తీసుకుంటారు. సో ఇది ఒక ఊబిలాగా అనమాట. సో జనరలీ మీ అనాలిసిస్ ప్రకారం మనుషులు నార్మల్లీ అప్పు చేసేది నీడ్స్ ఒకటి అనుకుంటే, ఎడిక్షన్స్ ఒకటి అనుకుంటే, ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో డిజిటల్గా వస్తున్న ఈ యాప్స్ అనుకుంటే ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయండి? అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని మీరు ఏదైతే అన్నారో ఆ డిసిప్లిన్ తప్పడానికి ఇంకేమేమి ఫ్యాక్టర్స్ మేజర్గా చూసారు మీరు? ఒకటి ఆబ్వియస్లీ ఇవి ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటు ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్, మన ఖర్చులకు కానీ మన లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్కి మనకు వచ్చే జీతానికి సరిపడక ఉండకపోవడం, అంటే మీరు చదివిన చదువుకి మీకు వచ్చే జీతానికి కూడా ఫుల్ఫిల్ అవ్వకపోవడం కూడా ఒకటి. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయి, ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తే ఏమవుతుందంటే, మనం తెలుగులో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని అంటాం కానీ నిజమే అది. సో డబుల్ ఇన్కమ్ ఫ్యామిలీస్లో కొంచెం ఈ బాధ, అందుకే మనం లో అంటే తక్కువ శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే ఒకరి ఖర్చులు వెళ్ళిపోతాయి, ఇంకొకరిది సేవింగ్స్కి వెళ్ళిపోతాయి. సో ఎవరైతే అది ఆ ప్రణాళికకి వెళ్ళే కంటే ముందు హియర్ యాజ్ అ కామన్ పర్సన్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పర్సన్ అప్పుడే ఫాదర్ మదర్ దగ్గర ఉంటూ ఒక జాబ్ వచ్చిందండి, అక్కడి నుంచి మాకు యాజ్ అ సర్టిఫైడ్ ప్లానర్ మీరు గైడ్ చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్సన్కి పెద్దగా నీడ్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం చాలా అవసరం. సో వాట్ ఆర్ ద నీడ్స్? ఒక ఫ్లాట్ అనుకోండి, ఒక కార్ అనుకోండి, ఇలాంటి వాటికి ఎలా ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత రావాలి, ఎంత వస్తే ఫుల్ఫిల్ అవుతాడు? ఒక్కటండి, ఎంత వచ్చిందన్నా కన్నా నువ్వు వచ్చే సంపాదనలో ఏం చేయాలనేది మాత్రం ఒక థంబ్ రూలే కాదు, చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. సో ఒకటి ఏంటంటే కంపల్సరీ 20% మినిమం 20 కన్నా ఎక్కువైతే మంచిది, మినిమం 20% మాత్రం నాది కాదు, ఇది నా రేపటి ఫ్యూచర్కి అనేది మాత్రం అది మర్చిపోవాలి. మీకు శాలరీ 10 లక్షలని నెట్ వస్తుంది అంటే లేదు, 8 లక్షలే అనుకోవాలి.
సో 8 కూడా కాదు, 20% మాత్రం పక్కన పెట్టేసేయాలి. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. దీనికోసం లాజిక్ చెప్తాను. మన లైఫ్ టైం ఒక యావరేజ్ 80 years అనుకుందాం. 80 కూడా లేదు, ఇప్పుడు తగ్గిపోయినా, బట్ 80 years అనుకుంటే ఫస్ట్ 20 years మనం ఏమి సంపాదించాం, లాస్ట్ 20 years కూడా మనం ఏమి సంపాదించాం. మనం సంపాదించేది 20 నుంచి 60. అందులో కూడా కొన్నిసార్లు 25 స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం లైఫే 40, బట్ సపోర్ట్ చేయాల్సిన టైం మాత్రం 40. ఫస్ట్ థ్యాంక్ఫుల్లీ ఏమవుతుందంటే ఫస్ట్ 20 yearsలో మన పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు కొన్ని కేసుల్లో. కాకపోతే సేమ్ థింగ్ నీ లాస్ట్ 20 yearsలో నువ్వు సంపాదించే టైంలో నీ పేరెంట్స్ కూడా నువ్వు సపోర్ట్ చేయాల్సిన బాధ్యతగా ఇక్కడ వచ్చింది అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ నువ్వు కూడా నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలకు కూడా ఫస్ట్ 20 years నువ్వు సపోర్ట్ చేయాలి. బట్ ఇన్ ద ఎండ్ నీకుంది 40 years. సో నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది నీ 40 years ప్లస్ నెక్స్ట్ 20-25 ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు. అది మర్చిపోయి ఇవ్వాలే ఖర్చు పెట్టేస్తే రేపటికి ఎలా అని భయానికి కోసమే అనుకోండి, రేపటి అవసరాల కోసమే అనుకోండి, రేపటి నీడ్స్ పెరగచ్చు. ఇప్పుడు ఓన్లీ సింగిల్ పర్సన్, రేపు పెళ్ళి అవ్వచ్చు, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఎడ్యుకేషను, అవిటి కూడా కావాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ కంపల్సరీ చేయాల్సిందంటే 20% నాది కాదు. ఇట్ కుడ్ బి ఫర్ లాంగర్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్. పక్కన అది నాదే కాదు, అది ఎవరైతే చేస్తారో పక్కా ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే. రైట్. ఆ 20% మనం పక్కన పెట్టేసి హౌ టు సేవ్ దట్, అది నెక్స్ట్ చెప్తాను. మిగిలిన 80% ఏం చేయాలో చెప్తాను. ఈ 80%లో ఏంటంటే 50% అంటే 100లో 50 వచ్చేసి నీడ్స్ కోసం. ఈ నీడ్స్ అంటే రెంట్ అవి ఉండొచ్చు, మనం ఇంటికి కట్టే ఈఎంఐ కావచ్చు, ఆర్ మనం తిండి కావచ్చు, వీటన్నింటి కోసం అనమాట నీడ్స్ కంపల్సరీ. అవి లేకపోతే హోమ్ లోన్ కూడా అందుకే ఆ మార్జిన్ ప్రకారమే 50% 40% మాత్రమే ఇస్తూ ఉంటారు. సో మిగిలిన 30% 30 రూపీస్ ఏది ఉందో దట్ కెన్ బి వాంట్స్ అనమాట. ఈ వాంట్స్ అనేది మన చేతిలో ఉంది, నీడ్స్ మన చేతిలో లేవు. అవి కంపల్సరీ మనం ఖర్చు పెట్టాల్సినవే. మిగిలిన 30లో మాత్రం ఎంత తక్కువ కుదిరితే అంత. కుడ్ బి బట్టలు, వేసుకునే బట్టలు కావచ్చు, వాడే కారు, బైక్, లేకపోతే వాటికి కావాల్సిన ఖర్చులు ఏవైనా సరే విచ్ ఆర్ వాంట్స్. అంటే మీరు బట్టల్లో 20,000 పెట్టి కొనొచ్చు, 200 పెట్టి కొనొచ్చు. సో వాంట్స్ క్యాన్ బి, అంటే దానిలో మన చేతిలో ఉంది. సో ఈ స్కీమ్ అంటే ఈ పర్సంటేజ్ మనం ఫాలో అవుతే ఏంటంటే ఫర్ షూర్ రేపటికి కొంచెం డబ్బులు ఉంటాయి. ఈ వాంట్స్లో కూడా మన చేతిలో కంట్రోల్ ఉంది కాబట్టి ఇంకొక 5-10 స్క్వీజ్ చేస్తే 25-30 వరకు మనం పర్సంటేజ్ మన సంపాదనను ఇవాళ సేవ్ చేశామంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మొదట్లో కొంచెమే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సేవింగ్స్ ఎప్పుడు వెన్ యూ స్టార్ట్, అరే ఈ డబ్బులతో నాకేం పని అవుతుంది, నాకేం యూజ్ అవుతుంది అని చాలామంది ఆపేస్తారు. లేదు శాలరీ ఇంకొంచెం పెరిగాకపోయింది, అది ఎప్పుడు ఉండదు. శాలరీ పెరగక ముందే మన ఖర్చులు కూడా అంత పెంచేసుకుంటాం మనం. సో అందుకోసమే ఎంత చిన్న పొదుపు అయినా సరే నెలకి 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు పక్కన పెట్టండి, 20,000 వచ్చినప్పుడు 2,500-3,000 పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రపోర్షనేట్లీ మన శాలరీ ఆర్ మన ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కానీ పెరిగినప్పుడు ఖర్చులు ప్రపోర్షనేట్లీ పెంచుకోకూడదు. సో నువ్వు అంటే 10% శాలరీ పెరిగితే నువ్వు 5% పెంచుకో నీ ఖర్చులు. సో దేర్ బై అడిషనల్గా పెరిగే దాంట్లో కూడా కొంచెం పొదుపు పెరుగుతుంది. సో దెన్ ఈ పద్ధతి రఫ్గా ఎవరైతే 20-25% సేవ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ అంతా స్మూత్గా, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయి చాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ వాడాల్సిన అవసరం లేదు, ప్రాపర్గా చేయగలుగుతారు. నెక్స్ట్ ఈ బడ్జెట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ బడ్జెట్ కూడా ఎలా చేయాలి అంటే చాలా సింపుల్, చాలా యాప్స్ వచ్చాయండి. ఇప్పుడు మీరు ఈ నెగిటివ్ ఏమంటారు గ్యాంబ్లింగ్కి ఎలా యాప్స్ ఉన్నాయో బడ్జెటింగ్ కూడా చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే మీ ఎస్ఎంఎస్లోంచి రీడ్ చేస్తుంది నీకు శాలరీ ఎంత వచ్చింది, నీకు డబ్బు ఎంత వచ్చింది, అది శాలరీగా తీసుకుంటుంది. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు యాప్ లేకపోయినా జాగ్రత్తగా ఉండే ఫియర్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెక్టరే అసలు ఆ డిసిప్లిన్ లేని వాళ్ళు ఆర్ ఇంకా ఇన్కల్కేట్ కాని వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇలాంటి యాప్స్తో కూడా ఆటోమేటిక్గా మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఖర్చు ఎక్కడ పెడుతున్నాం అంతా కూడా ట్రాక్ చేస్తుంది. మనం ఫుడ్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, పెట్రోల్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, సో మనం రెంట్కి ఎంత. సో దీన్ని బట్టి మనకు తెలియకుండానే ఒక 6 నెలల డేటా చూస్తే తెలియకుండానే యు ఆర్ స్ట్రక్చరింగ్ డేటా అనమాట. ఆ తర్వాత దాని తగ్గట్టు ఓకే నేను బయట ఎక్కువ తింటున్నాను, సాయంత్రం రాగానే బయట ఆర్డర్ చేస్తూ ఉన్నాను, మేబీ అది తగ్గించుకోవాలి, ఆర్ నేను బట్టలకు ఎక్కువ పెడుతున్నాను విచ్ ఈజ్ అంటే చూసుకోవడం, ఆర్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నాను. ఇట్లాంటివి మనకు ఒక హ్యాబిట్
రిపోర్ట్ లాగా వస్తుంది. దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు, అదొకటి. దెన్ ఒకసారి ఈ డేటా ఉంది, ఈ ప్లాన్ ఉందనుకోండి, నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యూజ్, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఫౌండేషన్. బేసిక్లీ అది ఎలా ఉండాలి, ఎందుకు అడిగాను అంటే మనకి ప్రతిదీ నీడే అనిపిస్తుంది. ప్రతిదీ కొంచెం మనీ పక్కన పెట్టంగానే దానికి సరిపడా ఒక నీడ్ వచ్చి కూర్చుంటుంది. సో అది తీసేలా ఉండకూడదు, అలానే అవసరం వచ్చినప్పుడు కావాల్సి ఉంటుంది, బికాజ్ ఎనీ హెల్త్ ఎమర్జెన్సీస్ ఆర్ ఏదన్నా. సో అక్కడ ఏమైనా స్పెసిఫిక్గా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్? ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మాత్రం బడ్జెట్ అనేది ఫౌండేషన్. ఒక ఇల్లు కడుతున్నప్పుడు, ఇల్లు పర్సనల్ ఫైనాన్స్ అనుకుంటే ఫౌండేషన్ బడ్జెటింగ్, అంటే ఈ నంబర్స్ ఇంత పర్సంటేజ్ ఇంత ఖర్చు పెడతాం. ఇది సెట్ అయిపోయాక పైన, అంటే ఇంటి పునాదుల పైన మనకు ఉండేది ఏంటంటే మన చాయిస్ని బట్టి. కొద్దిమంది రకరకాల, అంటే 5 అంతస్తులు కట్టాలనుకుంటారు, 3 అంతస్తులు, 6 ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకుంటారు. అంటే మళ్ళీ వాడే ఇటుక కానీ, వాడే కలర్ కానీ, వాడే సిమెంట్ కానీ మన చాయిస్ని బట్టి మారుతూ ఉంటుంది. సేమ్ విత్ ద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఒకటి ఏంటంటే మన కొద్దిమందికి ఏంటి, గోల్డ్ మీద నమ్మకం, గోల్డ్ బాగా పెరుగుతుంది, గోల్డ్ కుదిరిన అంటే సేవింగ్స్ అమౌంట్ని బట్టి కొంచెం గోల్డ్ కొనమన్నా, లేదు బ్యాంకుల్లోనే, కొద్దిమంది బ్యాంకుల్లోనే నమ్ముతారు. రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు. నువ్వు రాగానే ప్రతి నెల 10% రికరింగ్ డిపాజిట్ నీకు కనబడదు, ఆటోమేటిక్గా ఆర్డీకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో సిప్, సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. సో ప్రతి నెల నాకు వచ్చే 20,000లో 3,000 నేను ఆటోమేటిక్గా ఎస్ఐపి, ఫస్ట్కు శాలరీ వస్తుంది, థర్డ్కు సెకండ్కు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇవేంటి, నీ అకౌంట్లో కనబడవు కాబట్టి నీకున్న డబ్బుల్ని నువ్వు వాడుకుంటావు. ఇది ఏమన్నా ఎమర్జెన్సీ అవసరాలు ఉన్నాయనుకోండి, రికరింగ్ డిపాజిట్ అయితే నెక్స్ట్ సేమ్ డే బ్రేక్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయితే నెక్స్ట్ డే వస్తాయి. సో బట్ అట్లీస్ట్ నీ అకౌంట్లో నీ ముందు కనబడకపోయేసరికి, ఎస్పెషల్లీ ఇంకొక, అంటే ఈ మరీ ప్రోన్ ఉండం ఖర్చు పెట్టడానికి. ఇంకొకటి కూడా ఏమైందంటే మనం చేతిలో డబ్బులు చూడట్లేదు. ఇంతకుముందు ఫిజికల్ క్యాష్ పెయిన్ లేదు కదా, దట్ ఎమోషనల్ కనెక్ట్ ఆఫ్ పాకెట్ థిక్గా ఉండేది. డబ్బులు విత్డ్రా చేసి ఏటీఎంలోంచి పర్స్లో పెట్టుకుంటే ఆర్ వ్యాలెట్లో పెట్టుకుంటే థిక్గా ఉండేది. మనం ఇచ్చేప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళము. సో మనకు స్పెండింగ్ చేసేప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, అరే మన డబ్బులు వెళ్ళిపోతున్నాయని. బట్ ఇప్పుడు వచ్చింది ఏంటి, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటి యూపీఐలు వచ్చాయి, కార్డ్స్ వచ్చాయి. సో మనం కార్డ్స్ నుంచి కూడా వెళ్ళిపోయాం. మనం ఇప్పుడు యూపీఐ స్కాన్ చేసేయడం, పే చేయడం. సో నీకు డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది కంట్రోల్ పోయింది. నువ్వు డబ్బు మీద ఇంతకుముందు ఉన్న కంట్రోలు, దానికి ఎమోషనల్ కనెక్షన్. నువ్వు ఒకసారి ఇంతకుముందు ఏటీఎంలోంచి డబ్బులు ఒక 10,000 విత్డ్రా చేస్తే యూ హ్యాడ్ దట్ ఎమోషనల్ కనెక్షన్. ఇది నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని ఫిజికల్గా కనబడేది. నువ్వు ఖర్చు పెట్టేప్పుడు కూడా 1-2 సార్లు అదే ఇది నాకు అవసరం. చాలామంది కూడా 1000 కానీ లేకపోతే 500 కానీ తొందరగా బ్రేక్ చేయరు. బ్రేక్ చేస్తే ఇంకా మొత్తం అయిపోతాయి. దట్ కనెక్ట్ ఈజ్ మిస్సింగ్ నౌ. దట్ కనెక్ట్ ఈజ్ మిస్సింగ్ అండ్ కంట్రోల్ పోయింది. ఈ కనెక్ట్ అట్లీస్ట్ వీ హ్యావ్ మన లైఫ్ టైంలో అది చూసాం, ఇది చూసాం. బట్ ఇప్పుడు 18, 20, 21 ఉన్న వాళ్ళకి ఇంతవరకు అట్లా సంపాదన లేదు, అట్లా ఫీలింగే లేదు. సో రిలేషన్ బిట్వీన్ మనీ అండ్ మనము మారిపోతూ ఉంది. ఇంతకుముందు ఇట్ వాజ్ వెరీ, అంటే ప్రతి రూపాయి కష్టపడ్డాము. ఇంతకుముందు కష్టపడితే ఫిజికల్గా క్యాష్ వచ్చినా, బ్యాంక్లో వచ్చినా మనం విత్డ్రా చేసి ఖర్చు పెడితే దెర్ వాజ్ ఎమోషనల్ కనెక్షన్. ఇప్పుడు ఆ కనెక్షన్ పోయింది. సో కనెక్షన్ పోయినప్పుడు అందుకే ఇప్పుడు గ్యాంబ్లింగ్ కానీ, ఎందుకంటే యూ డోంట్ రెస్పెక్ట్. ఆ వచ్చే డబ్బులు అకౌంట్లో పడతాయి, ఓకే, అకౌంట్లో పడితే ఖర్చు పెట్టేప్పుడు నీకు కనబడవు. అంటే సో ఏదైనా సరే మనుషులకు కూడా మనం పక్కన ఉంటేనే వాల్యూ ఎలా ఉంటుందో, సేమ్ విత్ ద మనీ ఆల్సో ఆ డిజిటలైజ్ అయిపోవడం వల్ల. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్, అంటే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. సో ఈ డిసిప్లిన్, ఈ ఫియర్ పోవడానికి ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ డిజిటల్ ఈరానే కారణం అంటారా? అది ఒక కారణం, పక్కా ఒక కారణము. ఎందుకంటే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి, కొన్ని కాంట్రవర్షియల్, బట్ అది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఈ సోషల్ మీడియా కారణం ఎట్లా అంటే మాత్రం డే ఇన్ డే అవుట్ లేవగానే మనం ఫస్ట్ చూసేది మొబైల్ ఫోన్ చూసి ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రాము ఏవో ఒకటి మనం చేసుకొని అప్డేట్స్ చూసుకుంటాము. ఇన్స్టాగ్రామ్లో చూసాం, మన ఫ్రెండ్ గోవాకి వెళ్ళాడు, మనం వెళ్ళా, మన ఫ్రెండ్ దుబాయ్ వెళ్ళాడు, మనం వెళ్ళా, మన ఫ్రెండ్ కారు కొన్నాడు, ఆడు కొత్త బట్టలు ఏవో కొనుక్కున్నాం. ఇప్పుడు ఇందాక మరి మనం పెట్టుకున్న సెగ్మెంట్లో ఉండి 20% అన్సీన్ కోసం పెట్టాము, రెస్ట్ 50% నీడ్స్ కోసం పెట్టాము. ఆ మిగతా 30%ని ఈ డిజైర్కి వీటికి ఎలా డివైడ్ చేయాలి? కష్టం. అందుకే ఏంటంటే అక్కడే ఉంది ఏంటంటే
వేరే వాళ్ళ సంపాదన వేరే వాళ్ళతో మనం కంపేర్ చేయకపోవడం అనేది, అందుకే ఇక్కడ స్పిరిచువల్గా మనుషులు డిస్కనెక్ట్ అయిపోతున్నాం అనమాట. ఎవరైతే గ్రౌండ్ రియాలిటీ ఇంతకుముందు ఏంటంటే మనకి ఎప్పుడు మన పెద్దవాళ్ళు, నేను కాంట్రవర్షియల్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఆల్వేస్ విజ్డమ్ అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది. సో మన ఇంట్లో మన తాతయ్య ఉండొచ్చు, మన మామయ్య ఉండొచ్చు, మన ఫాదర్ అయి ఉండొచ్చు, మన మదర్ ఇన్లా, అమ్మమ్మ, నానమ్మ, మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు అరే మేము ఈ తప్పు చేసాము, నువ్వు ఇది చేయకు, అరే డబ్బులు సంపాదిస్తున్నావు, ఇది ఖర్చు పెట్టద్దు. సో విజ్డమ్ వాజ్ ఆల్వేస్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సేమ్ వే వెల్త్ కూడా, వాళ్ళు సంపాదించింది కూడా వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళాలి అంటే ఎంత ప్యాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బయట మనం ఖర్చు పెట్టేస్తాం. సో యాక్చువల్లీ మన ఒరిజినల్ కల్చర్ ఈజ్ సేవింగ్ కల్చర్. కన్జంప్షన్ అంటే ఉన్నది కనబడింది తినేసే కల్చర్ కాదు. అంటే కనబడింది అండ్ మనకే కాదు, మనం యాక్చువల్లీ తింటుంది అప్పు చేయడం అంటే నీ ఇవ్వాలటిదే కాదు. రైట్ నౌ ఐ అండర్స్టాండ్. అంటే వెస్ట్లో కూడా వెన్ ఐ వాజ్ దేర్ ఈ కంపారిజన్ ఉండేదండి. అంటే ఒక ఇండియన్ వాట్ ఎవర్ ప్యాకేజ్ కింద తీసుకుంటారో అదే వెస్ట్లో ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా అల్టిమేట్ లైఫ్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్. దానివల్ల అవుట్కమ్స్ కూడా డిఫరెంట్ అండ్ అన్సీన్ డే కోసం ప్రిపరేషన్ కూడా డిఫరెంట్గా ఉండేది. సో మన రూట్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ డ్రైవింగ్ బ్యాక్. పక్క. సో అందుకే నేను రీసెంట్గా ఒక కాన్సెప్ట్ చదివాను. సో నీ లైఫ్ ఈజ్ డివైడ్ అంటే డిపెండ్స్ ఆన్ నువ్వు గ్లటనీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు పెరిగినావా, లేదంటే రిస్ట్రిక్షన్స్ మధ్యలో పెరిగావా, దాన్ని బట్టి కూడా హౌ యూ సీ లైఫ్ అంటే సేమ్ థింగ్ని, సేమ్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ నువ్వు అన్ని అన్ని చాలా కావాల్సినవన్నీ నీ పేరెంట్స్ నీకు అన్నీ ఇచ్చిన వాతావరణంలో పెరిగావు, క్వాలిఫికేషన్ సేమ్, సిచ్యువేషన్ సడన్గా నీకు సిచ్యువేషన్ ఇచ్చాం. అలా కాకుండా సంబడి విత్ లిమిటేషన్స్, ప్రతి దగ్గర చూసి ఖర్చు పెట్టి ప్రతిదానికి కష్టపడి పెరిగిన వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ ఇస్తే రెస్పాన్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో సేమ్ విత్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ కూడా ఏంటంటే ఇప్పుడున్న పేరెంట్స్ కొంచెం ప్రతిదీ అవసరాలకు కష్టపడి వాళ్ళు తక్కువ చేసుకొని ఇచ్చారు. వీళ్ళకి అంటే ఈ ఎక్సెస్లో పెరగడం వల్ల సో డబ్బులు కూడా ఈజీగా వస్తాయి. చూడండి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ విల్ బీ ఈవెన్ మోర్ డిఫికల్ట్ అనమాట సేవింగ్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, కార్డు వాడితే డబ్బులు వచ్చేస్తాయి అనే మెంటల్లీ ఒక ఆల్రెడీ ప్రిపరేషన్ అలా అయిపోయింది. వేరాజ్ అందులో ఏదైనా మనం కష్టపడి సంపాదిస్తేనే అక్కడ డబ్బులు ఉండేది, వాడిన కార్డుకి డబ్బులు కట్టాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు అనమాట. అండ్ ఈ జనరేషన్ బికాజ్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ పోయింది, సో నేర్చుకోవట్లేదు, ఈ విజ్డమ్ అనేది రావట్లేదు, సో డిసిప్లిన్ రావట్లేదు, భయం కూడా లేదు. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ నా కేసులో నేను బయటికి వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కూడా ఎంత ఖర్చు పెట్టాలి, ఏది పెట్టాలి అనేది నాన్న అంటే మన పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెరీ ట్రూ. దట్స్ వేర్ ఇప్పుడు సిపిటీ కౌన్సిలర్ లాగా నేను వచ్చిన, యాజ్ సర్టిఫైడ్ ప్లానర్ మీరు వచ్చిన, నిజంగా కనుక మనకు అలా గైడ్ చేస్తూ ఎవ్రీ స్టెప్లో మనం తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉంటే వీ వుడెంట్ హ్యావ్ ఇవాల్వ్డ్ మేబీ. అవును, అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది లిమిటేషన్స్తో పెరిగే వాళ్ళు యూజువల్లీ హయ్యర్ ఛాన్స్ ఏముందంటే వాళ్ళు కరెక్ట్గా డబ్బుల్ని ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకొని రేపటికి అంటే లిమిటేషన్ ఆల్రెడీ చూశారు. అంటే నాకు ఇంత ఉన్నదానిలోనే పెరగాలి, ఇంత ఉన్నదానిలోనే ఖర్చు చేసుకోవాలి, ఇంత ఉన్నదానిలోనే దాన్ని బట్టి నా లైఫ్ స్టైల్ ఉండాలని. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులున్నా పిల్లలకి మాత్రం ఈ లిమిటేషన్స్లో పనిచేయడం అని నేర్పడం వల్ల మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ వాళ్ళని డిప్రైవ్ చేసినట్టు అంటే చాలామంది ఏమనుకుంటున్నట్టు మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వకపోవడం ఏంటి మనము అని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది పేరెంట్స్లో. అలా కాకుండా వాళ్ళకి నేర్పించాలి ప్రతి పైసా ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత ఈజీగా ఖర్చు పెట్టచ్చు, బట్ సంపాదన ఎంత డిఫికల్ట్, అది ఈ జనరేషన్ మిస్సింగ్. అండ్ జాబ్ వచ్చాక ఏమవుతుందంటే సడన్గా ఇప్పుడు కొంచెం మంచి చదివితే ఉద్యోగాలు కూడా తొందరగా 21, 22కే వస్తున్నాయి. సో డబ్బుల వాల్యూ తెలియకముందే సంపాదన వచ్చి పడుతూ ఉంది. అండ్ అక్కడికి ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళగానే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పియర్ కంపారిజన్. ఒకటి విజ్డమ్ లేకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, అది రాకపోవడం ఒకటైతే, నెక్స్ట్ నువ్వు ఒక్కసారి వర్క్ ప్లేస్కి వచ్చేస్తే పక్కన వాడి చూసి నాకు కావాలి లైఫ్ స్టైలే అనుకోండి, వాళ్ళ పద్ధతులే అనుకోండి, కాపీ చేయడం అనేది ఇంకొక నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం. సో లైఫ్ స్టైల్ కాపీయింగ్ ఒక్కసారి వర్క్ ప్లేస్లోనే అనుకోండి, ఆర్ మన చుట్టూతా ఉన్న
మనమున్న గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్లోనే కానివ్వండి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎవరు కూడా అంటే నాకున్నది అంటే ఒకటి ఏంటంటే నాకున్న పరిస్థితుల్లో నేను ఉంటాను అనట్లేదు. సో మనము అంటే మనది మనం ఒక డిఫైన్ చేసేసుకుంటున్నాం. నేను ఈ క్లాసు నాతో ఉన్న వాళ్ళందరూ ఇలా ఖర్చు పెడతా ఉన్నారు, నేను చేయాలి. బట్ వీ కీప్ ఫర్గెటింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి బేస్ డిఫరెంట్, వేర్ యూ స్టార్టెడ్ అంటే మీ మూలాలు డిఫరెంట్. కొద్దిమంది మూలాలు ఆల్రెడీ రిచ్ పేరెంట్స్ నుంచి కావచ్చు, ఆల్రెడీ ఆస్తులు ఉండొచ్చు, ఆల్రెడీ కొన్ని రకరకాల ఇన్కమ్స్ ఉండొచ్చు, మనకి లగ్జరీ అనిపించింది వాళ్ళకి బేసిక్ అవ్వచ్చు. సో మనం ఇంకొకరు ఎదురుగా చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాళ్ళది కాపీ చేయడం వల్ల జనరల్గా ఇబ్బందుల్లో ఎక్కువ అవుతున్నాం. సో ఈ కాపీ కూడా ఎన్ని లెవెల్లో ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మీరు ఉండే ఇల్లు వాళ్ళు 3 BHK తీసుకున్నారు కాబట్టి నాకు అవసరంలా, నీకు ఇద్దరే ఉన్నారనుకోండి 1 BHK ఈజ్ ఎనఫ్. కావాలంటే ఫ్యూచర్లో అంటే మెంబర్స్ పెరిగితే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఈ టైంని మీరు ప్రతి నెల ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 BHK 30,000, 1 BHK 12,000 13,000 అనుకోండి. ఆ 18,000 ఇవాళ సేవ్ చేస్తే రేపటికి ఉపయోగపడుతుందనే ఆలోచన లేదు. బికాజ్ అందరూ ఉన్నారు, నేను అదే ఉంటా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పిల్లలకు వచ్చి మీకు ఒక కాంట్రవర్షియల్ థియరీ ఒకటి యాడ్ అవుతుందండి. అసలు రేపు ఎవరు చూడొచ్చారు, కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని చూడలేదు, ఇవాళ చూద్దాం, రేపటి సంగతి తర్వాత చూద్దాం. సో యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ ఈ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? యాక్చువల్లీ ఐ ఫేస్డ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మధ్యలో చాలా ఫేస్ చేశాను పోస్ట్ కోవిడ్. దీన్నే మనం ఏమంటామంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా టర్మ్ ఏంటంటే రివెంజ్ స్పెండింగ్ అనమాట. ఏమైందంటే 1.5-2 ఇయర్స్ మనం లాక్డౌన్లో ఖర్చు ఎక్కువ పెట్టకపోయేసరికి దట్స్ వాట్ హ్యాపెండ్. 22-23 చూసుకుంటే మార్కెట్స్ హ్యావ్ ఎక్స్ప్లోడెడ్. ప్రతి ఒక్కటి ట్రావెల్లో కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఇట్స్ లైక్ రివెంజ్ స్పెండింగ్. ఎవరైనా ఖర్చు పెట్టకుండా ఆపేసినందుకు. ఎస్, ఏ పనైనా సైకలాజికల్ థియరీ ఆల్సో సేస్ దట్ ఏదైతే మనం ఆగుతామో అది ఇంకా ఎక్కువ చేస్తాం వన్స్ రిలీజ్డ్. ఎస్, దట్స్ వాట్ హ్యాపెన్. దాని తగ్గట్టే. సో ఓన్లీ థింగ్ వాజ్ ఏమంటారు, అది ఆపలేము, కంట్రోల్ చేయలేము. కాకపోతే చాలామంది రియలైజ్ అయ్యారు. సో అప్పుడు మీరు అన్నట్టు మన రేపటి సంగతి ఎలా, కానీ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మన అదే క్వశ్చన్ని ఇంకో కాంటెక్స్లో రేపటి సంగతి ఎలా అనేది పొదుపు విషయంలో అనుకుంటే, ఇంతకుముందు ఏంటంటే రేపు ఎవరు చూస్తారు ఈ కండిషన్లో ఇవాళ స్పెండ్ చేస్తామని. కానీ రియలైజ్ ఏంటంటే ఇది మళ్ళీ లైఫ్ నార్మల్ అయిపోయింది. అప్పుడు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మాటికి వస్తుంది అనుకున్నాం. కానీ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోయింది కదండి. ఒకప్పుడు మనం 60, 70, 80 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 5,000 to 9,000 కేసెస్ జరిగినాయి అంట, హార్ట్ అటాక్స్ ఆఫ్టర్ 40 years. సో జనాలు ఏంటంటే ఎవరి కోసమో మనం దాచిపెట్టడం ఏంటి, మనం ముందు ఎంజాయ్ చేద్దాం. కానీ యాక్చువల్లీ అదే పెద్ద తప్పు అన్నమాట థింకింగ్. ఎందుకంటే మనం చూడాల్సింది ఇది ఒక్కటే జరగలేదు. దీంతో పాటు ఇన్ఫ్లేషన్ 2 ప్లేసుల్లో చాలా పెరిగింది. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. మీరు ఇంతకుముందు హాస్పిటలైజేషన్కి అయితే 1,00,000 రూపాయల్లో చిన్న సర్జరీ కూడా అయిపోయేది. ఇప్పుడు అస్సలు కాదు, 3-4 లక్షలు. సో మనం ఎన్ని సంవత్సరాలు బతికినా హాస్పిటలైజేషన్ అనేది సో వన్ ఫ్యాక్టర్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ని చాలా ఎఫెక్ట్ చేస్తున్న దాంట్లో హెల్త్. 2 అండి, విద్య పిల్లల విషయంలో కూడా మీరు చూసుకోండి, ఫీజులు ఇంతకుముందు 20,000 అయిపోయాయి. మినిమం ఇస్ 1 lakh a month ఇయర్, మినిమం 1 lakh అయిపోయింది. ఈ 2 కూడా యావరేజ్ తీసుకుంటే 15%, 15% పర్ యానం పెరుగుతోంది. ఇది అందరూ ఫ్యాక్టర్ చేయట్లేదు. మనం ద్రవ్యోల్బణం తగ్గింది అనుకుంటాము. బట్ ద్రవ్యోల్బణం ఏదైతే క్యాల్కులేట్ అవుతుందో, ఇండియన్ నంబర్స్, గవర్నమెంట్ నంబర్స్ వస్తాయో, అందులో ఆ బాస్కెట్లో కొన్ని వస్తువులు మాత్రమే, అది కూడా కొన్ని ఫుడ్ వస్తువులు మాత్రమే ఉంటాయి. బట్ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం చూడాల్సింది దాంతోపాటు మనం అన్ని కన్జ్యూమ్ చేసేటివి. మేజర్ అదర్ థింగ్స్ మాత్రం 7-8% లాగా పెరిగితే విద్యా వైద్యం మాత్రం 15% యావరేజ్ పెరిగింది. సో ఇంతకుముందు కన్నా సేవింగ్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ నువ్వు 40 దగ్గర ఉన్నా, 50 వరకే బతికున్నా, ఆర్ 55 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నా కానీ కరెంట్ మెటబాలిక్ డిజార్డర్స్ లైఫ్ మనం లీడ్ చేసే లైఫ్ తోటి ఏంటంటే హాస్పిటలైజేషన్స్ ఆర్ ఈవెంట్ అంటే అది కంపల్సరీ, దాన్ని ఆపే అవకాశమే లేదు 50 దాటితే. సో అలాంటప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పటికిప్పుడు ఖర్చు చేస్తే అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద వర్స్ట్ టైం. నువ్వు 45 తర్వాత అప్పు చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్, అంటే ఇంకా మళ్ళీ లైఫ్లో కోలుకోలేని వయసు. నువ్వు అట్లీస్ట్ 20లో అప్పు చేస్తే, ఈవెన్ ఐ థింక్ హోమ్ లోన్స్ కూడా 45 తర్వాత డిఫికల్ట్ చేసేసి కష్టం. సో అందుకే నువ్వు 20-25 లోపల 27 లోపల తప్పు చేసినా మీకు మళ్ళీ తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక 3-4 సంవత్సరాల టైం ఉంటుంది. అందుకే 40+ వాళ్ళు ఫైనాన్షియల్గా ఈవెన్ మచ్ మోర్ డిసిప్లిన్గా ఉండాలి. సో అందుకే ఎంత తొందరగా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తెచ్చుకొని ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకొని, ఫస్ట్ బడ్జెట్ తర్వాత
మీరు అడిగినట్టు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ప్లెంటీ ఆఫ్. ఇంతకుముందు కన్నా ఎట్లా చెడు అలవాట్లకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో మంచి అలవాట్లకు కూడా అన్ని అవకాశాలు ఇవాళ వచ్చాయి. ఒక క్లిక్ ఆఫ్ ద బటన్ నీ శాలరీ నుంచి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. నీకు కావాలి అన్నప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వస్తుంది. అట్లా చాలా యాప్స్ వచ్చాయి సేవింగ్స్కి. నువ్వు సేవింగ్స్కి ట్రెడిషనల్ మెథడ్ లైక్ చిట్సే అనుకోండి, గోల్డే అనుకోండి, ఆర్ ఏదైనా వేరే ఇప్పటివరకు మనం ఫ్యాక్టర్స్ అనలైజ్ చేసాం కదండి. ఈ ఓవర్ ద 2 decades ఒకవేళ తీసుకుంటే మీ అనాలిసిస్ ప్రకారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వేర్ ఒక కామన్ పర్సన్కి నేను నమ్మగలుగుతాను, దిస్ ఈజ్ వేర్ ఐ కెన్, అలాంటి ఆప్షన్ గోల్డ్, రియల్ ఎస్టేటే అంటారా మీరు కూడా? కాదండి, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్, గోల్డ్ కొంచెం వరకు ఓకే అయి ఉండొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, మీకు ఎటువంటి కంపల్షన్ లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం రిటర్న్స్ బెటర్గా ఇస్తుంది. అండ్ మీకు ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్ చాలా యాప్స్ వచ్చేసాయి. యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, యాప్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. సో అది అందుకే అది పాపులర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత గోల్డ్ కూడా ఓన్లీ ఫిజికల్గానే కాదు, ఇప్పుడు చాలా మటుకు డిజిటల్ గోల్డ్ రూపంలో వచ్చాయి. ఈవెన్ గోల్డ్ కూడా మ్యూచువల్ ఫండ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఈ మ్యూచువల్ ఫండే కాదు, ఇప్పుడు ఈక్విటీస్ కూడా, స్టాక్స్ కూడా, ఎవరైతే డిసిప్లిన్డ్ ఉన్నారో ఎలాగో సేవ్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ బదులు ప్రతి నెల 10,000 20,000 పెట్టి తనకు నచ్చిన కంపెనీలో ఆర్ పెద్ద పేరున్న కంపెనీలో అవి కొనేసినా సరే. సో ఇంత అంటే ఖర్చు పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, సేవింగ్కి కూడా ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ మన మైండ్ సెట్ మార్చుకొని కొంచెం డిసిప్లిన్గా వస్తే ఇప్పుడు స్టాక్స్లో మనం అనుకున్నట్టు ఎంత గ్రీన్ గ్రాస్ లాగా అనిపించినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక కేస్ తీసుకుంటే వాళ్ళు ఐపీఓకి వెళ్ళిన తర్వాత బాగా హై వాల్యూ చేశారు అండ్ దెన్ దే ఆర్ అవుట్. సో ఒక కామన్ పర్సన్ ఒక హోప్ తోటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఈ గోల్డ్ కాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా ట్రై చేసిన వాళ్ళకి కంప్లీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు కంప్లీట్గా అంటే కొంచెం నమ్మకం ఏదైతే బిల్డ్ అవుతుందో అది మళ్ళీ ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే అక్కడే ఏంటంటే మన ఈ ఈక్విటీ కానీ స్టాక్ మార్కెట్లో కానీ మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాంప్లికేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. లేదంటే మనకు తెలియకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తే ఎటువంటి అవసరం లేదు, ఫండ్ మేనేజర్ ఉంటారు అండ్ ప్రతిరోజు సెబీకి డేటా వెళ్తుంది కాబట్టి వాళ్ళు డీవియేషన్ అంటూ ఉండదు. మనకి ఇబ్బంది లేని, అంటే మనకు టైం లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు తెలియకపోతే స్టాక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈటీఎఫ్స్ కొనవచ్చు లో కాస్ట్. మీరు మొత్తం ఒక ఇండెక్స్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. ఆర్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, లేదు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉన్నాయి. అండ్ అలానే కాకుండా స్టాక్స్లో కూడా దే ఆర్ రకరకాల స్టాక్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్స్ అని. ఇవి పెద్ద కంపెనీలు అండి. ఎవరు అంటే మిమ్మల్ని ఓన్లీ రాంగ్ సెలెక్షన్ అయి ఉండొచ్చు కానీ మోసం అయితే కాము, జీరో సమ్ కాదు. లెట్స్ సే మీరు ఈవెన్ ఇప్పుడు టీసీఎస్ మంచి రిజల్ట్స్ ఇవ్వకపోయినా నీ దగ్గర ఒక 10,000 20,000 రూపాయలు పెట్టి టీసీఎస్వి కొనుంటే ఇప్పుడు తగ్గి ఉంటే 16,000 అయి ఉండొచ్చు. బట్ జీరో అయితే అవ్వదు, నువ్వు నష్టం అయితే అవ్వదు. అండ్ అదే మళ్ళీ ఇప్పుడు ఒక 6 months to 1 yearలో పికప్ అయితే మళ్ళీ 16,000 మళ్ళీ 30,000 కూడా అవ్వచ్చు. సో దేర్ ఆర్ ఎనఫ్ గుడ్ కంపెనీస్, ఆపర్చునిటీస్ స్టాక్ మార్కెట్లో కూడా ఉన్నాయి. ఓన్లీ అక్కడ కూడా గ్యాంబ్లింగ్ లాంటి F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది, వాటికి దూరంగా ఉంటే మాత్రం స్టాక్ మార్కెట్లో కూడా నువ్వు ఎప్పుడు పెట్టిన డబ్బులు మొత్తం ఎప్పుడు జీరో అయితే అవ్వవు. బట్ నాకు అది కూడా నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని రకరకాల ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు నీడ్స్ కూడా అండి, ఇక్కడ ఒక ఎప్పుడు నెవర్ ఎండింగ్ డిబేటబుల్ టాపిక్ ఇస్, కొందరు అంటారు అసలు ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయకూడదు, రెంటల్ వాల్యూ మీరు ఈఎంఐ కట్టినప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీద యూఆర్ స్పెండింగ్ 2 times or 3 times అని. సో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ అసలు మీరు ఏమంటారు? కానీ కామన్ మ్యాన్ ఆ పాయింట్కి అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి? ఒకటండి, నా మేబీ ఐ మైట్ డిఫర్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఈ విషయంలో ఏంటంటే, ఇల్లు అనేది మన ఒక ఎమోషన్. అట్లీస్ట్ మనం ఉంటున్న ఇల్లు వరకు మనం ఉంటున్న ఫస్ట్ మనం ఏదైనా సరే డ్వెల్లింగ్ ఎక్కడైనా సరే, అపార్ట్మెంటా, ఇల్లా, గుడిస, బంగ్లానా, ఏదైనా సరే ఫస్ట్ ఇల్లు ఎప్పుడు కూడా ఎమోషన్. దానికి మీకు లైఫ్లో ఏదైతే కళలు ఉన్నాయో ఇంటికి, దానికి మాత్రం అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత సంపాదించి రాత్రి మంచి నిద్రపోవడం, సాయంత్రం వచ్చి కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఒక సొంత ఇల్లు అనేది ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది వెన్ దే స్టార్ట్ ఎర్లీ జాబ్ ఉన్నప్పుడు. ప్లానర్గా కూడా మీరు పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే యూ విల్ నెవర్ బీ నార్మల్ పర్సన్. నువ్వు అనుకున్నవి చేయాలి, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ముందు
ముందుకు వెళ్ళాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం ఫస్ట్ హౌస్ ఎప్పుడు ఎక్కువగా ఆలోచించొద్దు. నీకు నచ్చింది, నీకు బడ్జెట్లో కావాల్సింది, నీకు హ్యాపీగా చేసేది మాత్రం కొనుక్కోవాలి. సెకండ్ థర్డ్ హౌస్కి అన్నీ చూడండి. ఫైనాన్షియల్లీ సెన్స్ అవుతుందా, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా, యాక్చువల్ దానిలో కన్నా నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయా. సెకండ్ హౌస్ ఆల్వేస్ బీ ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్ కనెక్షన్. యూజువలీ కొద్దిమంది ఉంటారు నేను రెంట్కుంటాను, దట్స్ దేర్ చాయిస్. ఎవరైతే అట్లాంటి ఇంటికి ఎటువంటి ఎమోషన్ కనెక్షన్ లేని వాళ్ళకు మాత్రం మీరు అన్నట్టు ఆ డబ్బుల్ని సపోజ్ ఇప్పుడున్న పరిస్థితులకి నీడ్ అంటారా, సేఫ్టీ అంటారా, సెక్యూరిటీయా, లేకపోతే ఈజ్ అంటారా, ఏదో ఒకటి, బట్ లయబిలిటీ కింద చూస్తారు. కార్ ఈజ్ లయబిలిటీ అండి, వెదర్ ఈజ్ అది యాసెట్ అయితే కాదు. నువ్వు ఎంత పెద్ద కార్ని నువ్వు సగం డబ్బులు పెట్టుకున్నా మిగిలిన డబ్బులు అయితే అది డిప్రిషియేటింగ్ యాసెటే. సో అందుకే అది లయబిలిటీయే అండ్ ప్రతి నెల కూడా ఖర్చు అవుతుంది. కారు ఇప్పుడు అవసరం అయిపోయింది చాలామందికి, ఎస్పెషల్లీ సెక్యూరిటీ కూడా. అంటే యాక్సిడెంట్స్ అయినా బైక్ల కన్నా కూడా కార్లో కొంచెం అట్లీస్ట్ మనిషి అయితే బతుకుతాడు, మరీ అంటిల్ అన్లెస్ హైవేల మీద అయితే తప్ప. సో అంటే నువ్వు సంపాదనకు తగ్గట్టు, లైఫ్ స్టైల్ తగ్గట్టు, ఆర్ నీకు ఈజ్ ఆఫ్ ఎక్కడంటే అక్కడ పోవడానికి కార్ అవసరం వస్తుంది. బట్ అది వచ్చే ముందు మాత్రం మన సంపాదన దానికి తగ్గట్టు పెంచుకోవాలి. ఇట్స్ నాట్ ఎన్ యాసెట్ ఎట్ ఆల్. ఎవరి కోసం కొనొద్దు, మన దగ్గర అఫోర్డబిలిటీ మనం చేయగలుగుతాము, అది అవసరము, దానివల్ల నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆర్ నేను కొంచెం సంపాదించగలుగుతున్నాను, నేను పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ఎక్కువగా వస్తుందంటే తప్ప అనవసరంగా అప్పు చేసి జస్ట్ ఫర్ షో చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. అది కొనకుండా ఉండడం మంచిది. మనకు అఫోర్డబిలిటీ ఉంటేనే కొనాలి. అండ్ ఇట్స్ అన్ యాసెట్ కన్నా యాసెట్ అసలు కాదు, కంపల్సరీ ఇట్స్ లయబిలిటీయే. సొంత డబ్బులు పెట్టుకున్న లయబిలిటీ, ఎందుకంటే నెలకు 15,000 పెట్టాలి, 10,000 పెట్టాలి నీ తిరగడాన్ని బట్టి. సెకండ్, ప్రతి ఇయర్ 15 to 20% కార్ వాల్యూ పడిపోతుంది. ప్లస్ మన ఇన్సూరెన్సెస్ అన్నీ వేసుకున్నా ఈజీగా ఖర్చే తప్ప. సో అందుకే ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ, ఎస్. చాలామంది ఉన్నారు డబ్బులు ఉన్నా కానీ నాకు టైం సరిపోతుంది అని క్యాబ్లో వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. దట్స్ ఎ వే. అంటే అండ్ కమింగ్ బ్యాక్ టు డిసిప్లిన్ అండి, ఆ డిసిప్లిన్లో ఇప్పుడు మీరు కంప్లీట్గా వాళ్ళకి ప్లాన్ ఇచ్చారు, వాళ్ళ శాలరీ చెప్పారు, వాళ్ళ నీడ్స్ ప్రకారం మీరు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు, ఒక పర్సంటేజ్ ఇచ్చారు. గోయింగ్ బ్యాక్ ఇది తీసుకుని వెళ్ళాక కూడా మళ్ళీ డిసిప్లిన్ తప్పినప్పుడు అలాంటి మీరు చూసే ఉంటారు కదా, మోస్ట్ ఫ్రీక్వెంట్గా కూడా ఇది బ్రేక్ అవుతూ ఉంటుందండి. ఇన్వెస్ట్ చేసేప్పుడు నాకు అవసరం లేదు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటారు. ఇది మా పాప చదువుల కోసం, మా బాబు చదువుల కోసం, మా రిటైర్మెంట్కి అంటారు. బట్ ఏమవుతుంది, స్టిక్ అవుతారు ఫస్ట్ కొన్ని రోజులు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. సడన్గా అమౌంట్ చూస్తే ఒక 20 లక్షలు కనబడుతుంది. అరే 20 లక్షలు ఉన్నాయి, ఒక ప్లాట్ కొంటాను. అరే 20 లక్షలు ఉంది, ఒక 6-7 లక్షలు యూరోప్ ట్రిప్ వెళ్తా, ఆర్ సింగపూర్ వెళ్ళొస్తా, ఆర్ కార్ కొంటాను, మిగిలింది ఈఎంఐలో పెడతాను, ఉండనిలే మిగిలిన డబ్బు. సో ఈ టెంప్టేషన్స్ అనేది మాత్రం ఇట్స్ లైక్ ఆల్వేస్ దేర్. మనం ఒక హైవే మీద పోతా ఉంటే ప్రతి చుట్టూతా హోటల్స్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలనిపిస్తూ ఉంటుంది, ఆపి తినాలనిపిస్తుంటుంది. నీకు తినకుండా అంటే టెంప్టేషన్స్ ఆల్వేస్ దేర్. సో కొద్దిమంది మాత్రం స్టిక్ అవుతారు. బట్ ఈ టెంప్టేషన్స్ని కూడా కంట్రోల్ అప్పుడప్పుడు తప్పదు. హ్యూమన్ నేచర్ ఈజ్ ఏమంటే అన్నీ కంట్రోల్ చేసుకోలేము, ఉన్నంతలో కంట్రోల్ చేసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పక్కా. బట్ ఐ సీ ఎవరైతే ఫస్ట్ నా సర్వీసెస్ తీసుకోవడానికి వచ్చారంటే మోర్ ఆర్ లెస్ దే హ్యావ్ అక్నాలెడ్జ్ ఏంటంటే ఎస్ నాకు అవసరం ఉంది, నాకు ఒక ప్లాన్ అవసరం ఉంది, అప్పుడే నేను పెరుగుతాను, అప్పుడే నేను కావాల్సి అనుకున్న వెల్త్ క్రియేట్ చేయగలుగుతాను. పద్ధతి లేకుండా ర్యాండమ్గా చేస్తే నేను అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ఒక ప్లాన్ ఉంటే మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 years 5-6 yearsలో అచీవ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఆ మైండ్ సెట్ యాక్సెప్టెన్స్ దట్ ఐ నీడ్ హెల్ప్ అనేది చాలామందికి రాదు. నేను ఖర్చు పెడుతున్నాను అనేది కూడా రియలైజ్ కారు చాలామంది. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు వస్తూ ఉంది నేను ఖర్చు పెడతా ఉన్నాను అంటారు, కానీ సడన్గా చూసుకుంటే వెనకాల ఏముండదు. సో అందుకే ఆ రియలైజేషన్ రావాలి అంటే ఫ్రీక్వెంట్గా ప్రతిసారి ఒక 6 నెలలకు ఒకసారి మన ఫైనాన్షియల్ కండిషన్స్ రివ్యూ చేసుకోవాలి. సో మనకి సంపాదన ఎక్కువ ఉన్నా కొద్దిమంది అప్పులు కూడా అలాగే చేస్తూ ఉంటారు. 2 చూసుకుంటే తీరా 2 సేమ్ అవుతే నీ దగ్గర మిగిలేది ఏమీ లేదు. సో అందుకోసమే ప్రతి ఒక 3 to 6 monthsకి ఎట్లా కంపెనీస్ ఎట్లా ఫైనాన్షియల్స్ క్వార్టర్లీ అనౌన్స్ చేస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాయి, బ్యాలెన్స్ షీట్ చూస్తాయి, సేమ్ వే మన ఓన్ బడ్జెట్ కూడా ఒక బ్యాలెన్స్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఇప్పుడు ఈ కాలంలో ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు కూడా, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నా దగ్గర ఎంత ఉంది రాసుకుంటూ ఉంటారు. అది మేబీ బోరింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఖర్చు పెట్టాను ఇవాళ,
ఎంత ఈ మంత్ శాలరీ అదే మనం రాసినప్పుడు అది మెమరీలో కూర్చుంటుంది అండ్ వి సెల్ఫ్ రిఫ్లెక్ట్ కదా. అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో బోత్ కేసెస్ చూసాను నేను నా ప్రాక్టీస్లో. అటు డిసిప్లిన్కి స్టిక్ అవ్వని వాళ్ళు ఆర్ డిసిప్లిన్కి స్టిక్ అయ్యి చాలా సూపర్ సక్సెస్ఫుల్గా ఉండి వాళ్ళు అనుకున్నట్టు స్టార్ట్ చేశారు ఒక 25 ఏజ్ అప్పుడు, బై 40 వరకు ఆల్రెడీ వాళ్ళు సంపాదించి పక్కన పెట్టిన డబ్బులే వాళ్ళ శాలరీకి ఈక్వలెంట్గా రిటర్న్స్ ఇస్తూ ఉంది. అంటే దాని ఆ గ్రోతే ఈక్వలెంట్ టు వాట్ దే ఆర్ అర్నింగ్ నౌ. దట్ ఈస్ ఐడియల్లీ 40-45 వరకు వచ్చేంతవరకు నీ క్రియేట్ చేసిన వెల్తే నువ్వు ఇవాళ ఆపేసినా నిన్ను పోషించగలిగేట్టు ఉండాలి. అది చాలామంది అంటే మిస్ అవుతారు. సో అది మిస్ అయితే ఒక 5 సంవత్సరాల గ్యాప్. ఇప్పుడు 25 దగ్గర మిస్ అయితే 30 దగ్గర స్టార్ట్ చేయండి, 50 దగ్గర రీచ్ అవ్వండి. బట్ ఈవెన్చువల్లీ ఎవరైనా సరే తన వెల్త్ ఎంత పెంచుకోవాలంటే ఎప్పుడు ఉద్యోగం ఆపేసినా నా వెల్త్తో నా లైఫ్ స్టైల్ అవ్వకుండా రన్ అయ్యేట్టు. అది 1. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టెంట్ గ్రోత్. మనం సంపాదించే పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా సరే సేవ్ చేసేది ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువగా వస్తుందా లేదా. అంటే జస్ట్ బ్యాంకులో నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇంట్లో పెడితే వాల్యూ పడిపోతుంది, డబ్బుల వాల్యూ. అది తెలియదు చాలామందికి. ఎందుకంటే ఇవాళ 100 రూపాయల వస్తువు రేపు 200 పడుతుంది ఒక 6 నెలలు, ఒక 6-7 ఇయర్స్లో. సో దాని తగ్గట్టు నువ్వు ఎక్కడైనా పొదుపు చేసినా ఈ 100 నిజంగానే అంతే రేటు కన్నా కొంచెం ఎక్కువ పెరిగితే ఏంటంటే మన లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది. సో అది కూడా ఎవరు చేయరు. సో ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద శత్రువు మనకి. ఆ శత్రువుని ఎవరు గుర్తించరు కాబట్టి నువ్వు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయవన్నమాట. అదొకటి. అండ్ థర్డ్, ఈ టెంప్టేషన్స్, డీలే ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకుంటే అన్నీ తగ్గించుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి అయినంతవరకు మీరు చెప్పినట్టు అప్పులు వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పులు ఇప్పుడు ఈజీగా పుడుతున్నాయి. ఇంతకుముందు కాలంలో అంత ఈజీగా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే యాప్ ద్వారా వచ్చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర అప్పు. ఆ ఫియర్ని ఇన్స్టిల్ చేయడానికి అంటారా, ఆ డిసిప్లిన్ అంటారా, అదే ఒక థాట్ ప్రొవోక్ చేసింది మీతోటి ఈ అవేర్నెస్ ఇవ్వాలనిపించడానికి కారణం. సో అప్పులు అనేవి అంటే నువ్వు సర్టైన్ అబౌట్ నువ్వు కంపల్సరీ సేవ్ చేసుకుంటాను కడతానంటే తప్ప దానికి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ కొంచెం తక్కువ చేసుకొని సేవింగ్స్ పెంచుకుంటాననేది ఇంపార్టెంట్. సో చేసిన తప్పులకు కంపల్సరీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. ఫైనాన్షియల్గా కూడా సేమ్. నువ్వు ఎక్కువగా తప్పులు చేస్తే కొన్ని రోజులు భరించాల్సిందే. నాకు లైఫ్ స్టైల్ తగ్గిపోతుందంటే తగ్గాల్సిందే, తప్పదు. నువ్వు ఇంతకుముందు నేను పెద్ద ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు పర్లేదు, బికాస్ దట్ ఈస్ వాట్. అంటే అది మనం ఇంపార్టెంట్. సో నువ్వు తప్పు చేసినప్పుడు ఆర్ మనం ఒక పొదుపు చేయనప్పుడు ఆబ్వియస్లీ నీ రిటైర్మెంట్ కూడా రేపు అలాగే ఉంటుంది. నువ్వు డబ్బులు సఫిషియెంట్గా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా తన సొంత ఇంట్లో ఉండి కావాల్సిన 2 పనులను తీసుకొని ఆర్ అందరికీ కావాల్సిన వాళ్ళందరి దగ్గర ఉండి మంచి సేవ్ చేశారు కాబట్టి రిటైర్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు భయం ఉండదు. హాస్పిటలైజ్ అయినా డబ్బులు ఉంటాయి, దాని తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది. లేని వాళ్ళకు ప్రతిసారి ఇబ్బందే. సో అందుకోసమే కావాల్సింది ఏంటంటే మనం విజువలైజ్ చేసుకోవాలి మన ఫ్యూచర్ ఎలా ఉండాలో. ఆ ఫ్యూచర్కి కావాల్సిన అమౌంట్, ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ 2 గుర్తుంచుకుంటే ఇది ఆ ఫ్యూచర్లో ఏదైనా అవ్వచ్చు. అంటే రిటైర్మెంటే కాదు, లెట్స్ సే వెన్ యువర్ 30 మీ బాబు పాప పుట్టారు, వాళ్ళ పెళ్ళి ఎలా చేయాలి, వాళ్ళ చదువులు ఎలా చదివించాలి, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సింది ఎలా ఇవ్వాలి, ఈ బాధ్యత. ద డీపర్ ద ప్లానింగ్, ద క్లియరర్ ద పిక్చర్. ప్లాన్ ఉంటే మనం చిన్నగా ఒక చిన్న ట్రిప్కైనా సరే, ఒక 2 రోజుల ట్రిప్కి ఎంత ప్లానింగ్ చేసుకుంటాం. మనము కారు కొంటాం, సరే మన బ్యాగులు కొంటాము, అన్నీ సర్దుకొని పెట్టుకుంటాము. అలాంటిది లైఫ్ ఈజ్ మచ్ లాంగర్ జర్నీ అండ్ మచ్ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కమ్. అండ్ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ జర్నీకి ప్లాన్ లేకుండా మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అండ్ దానికి అలాంటి పార్టీల్లో హెల్ప్ చేయడానికి నాలాంటి వ్యక్తులు ఉంటారు. పర్ఫెక్ట్లీ. సో ఎందుకు ప్లానింగ్ ఇంపార్టెంట్ అనేది ఈ ఫస్ట్ దాంట్లో మనం తెలుసుకున్నాం. లైక్ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అండి. చాలా ఉన్నాయి. అంటే ఫైర్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడాలి. సో ఈవెన్ వ్యూవర్స్ అయినా సరే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ తరపున ఏమైనా డౌట్స్ ఉంటే మహామ్యాక్స్ డిజిటల్లో, యూట్యూబ్లో ఈ ఎపిసోడ్ కింద మీరు ఏమైనా క్వశ్చన్స్ పెట్టినా కూడా మనం మళ్ళీ క్లియర్గా అనిల్ గారితో చాలా క్లియర్గా ఆన్సర్స్ని తెలుసుకుందాం. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ డౌట్స్ క్లారిఫికేషన్. సో ఇవన్నీ చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి కదా, కానీ చాలా డీటెయిల్డ్గా, చాలా డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్స్.
డబ్బు అవసరం, ఇష్టం కాదు. అవసరానికి పనికిరాని డబ్బు దేనికి అంటుంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్ కింగ్ అండ్ క్వీన్స్ అయిపోవచ్చు అనేది నా ఉద్దేశం. కష్టం అనుకున్నప్పుడే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడే ఆర్థిక ప్రగతి అనేది అసాధ్యం అనిపిస్తుంది. కానీ సేవింగ్ చేయాలనే బలమైన కోరిక ఉండాలే కానీ శాలరీతో పని లేదు అనేది ఎంత డీటెయిల్డ్గా చెప్పారో చూశారు కదా. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే 15వ తారీఖు రాగానే మంత్ ఎండ్ అని చెప్పే అవసరమే ఉండదు. 20వ తారీఖు తర్వాత కూడా అప్పు కోసం తిప్పలు పడక్కర్లేదు. ఎవ్వరికి తల వంచనిది ఆత్మగౌరవం, ఎవ్వరి ముందు చెయ్యి చాచనిదే అసలైన ఆత్మాభిమానం, అందరూ కావాలనుకోవడమే ఆత్మీయత. ఈ మూడింటి సమాహారమే మానవ జీవితం అని పెద్దలు ఎప్పుడు అంటుండేవారు కదా. వీటన్నిటికీ కూడా మెయిన్ పిల్లర్ మాత్రం మనీ అనండి. సో మన మూలాలు, మన బ్యాక్ రూట్స్కి ఎలా వెళ్ళాం, అవి ఎలా మార్పును తీసుకొస్తున్నాయి అనేది అనిల్ గారి మాటల్లో క్లియర్గా విన్నాం కదా. డబ్బిచ్చే ధైర్యమే వెరసలు. ఖర్చులకి, పొదుపుకి పక్కా ప్లానింగ్ అనేది ఉండాలి. ముందు డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి మనం. కాయిన్కి 2 వైపులు ఉన్నట్టే అవసరానికి ఉపయోగపడే ఖర్చులు, అనవసరపు ఖర్చులు కూడా మనం ఆ డిఫరెన్సియేషన్ చేసుకోగలగాలి. దాన్ని కంట్రోల్ చేసి వేస్ట్ వాటిని రిజెక్ట్ చేసి రిమోట్ కంట్రోల్ మాత్రం మన చేతిలోనే ఉండాలి. ఇది తెలుసుకుంటే మీ ఆర్థిక ప్రగతికి మామూలు బాట కాదు, బంగారు బాట వేసేయచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, మారాల్సిందే కూడా. పైసల కోసం పోరాటమే కాదు, దాచుకోవాలన్న ఆరాటం ఎంత అవసరమో చూసాం కదా. ఇది ఇవాల్టి మహాప్రగతి. సైనింగ్ ఆఫ్, రోజా.